అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 4 కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్లకు మంచి అబ్బాయిలను చూసి పెళ్లి చేసింది. తను దాచుకున్నది తలో కాస్త ఇచ్చింది. తన దగ్గర ఏమీ మిగిలించుకోలేదు. తాను బతకాలి కదా, కనుక ఒక్కో కూతురి దగ్గర 3 నెలలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని చాలా బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. పెద్దమ్మకి వంటవార్పు పని లేదు. హాయిగా గడిచిపోతుంది. ఒక్కసారి పెద్దమ్మ పెద్ద కూతురు ఇంట్లో 3 నెలలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండిపెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఇక ఒకరోజు రెండో కూతురు ఇంటికి బయలుదేరింది పెద్దమ్మ. కొంత దూరం వెళ్ళింది. మధ్యలో ఒక అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చకచక నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మ దగ్గరకు వచ్చి, నిన్ను నేను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకి చాలా భయం వేసింది. చెమటలు పట్టాయి. పెద్దమ్మ చాలా తెలివయింది. కాస్త ఆలోచించి పులితో ఇలా అంది, ఓ పెద్ద పులి, నేను ముసల్దాన్నయ్యాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం కూడా అస్సలేమీ బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అక్కడ 10 రోజులు ఉండి వస్తాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు, బూరెలు, సున్నుండలు, అరిసెలు చేసి పెడుతుంది. అన్నీ తింటాను, ఒళ్ళు చేస్తాను, బాగా బలిసి వస్తాను. అప్పుడు తిందువు గాని అంది పెద్దమ్మ. పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టేసింది. పెద్దమ్మ రెండో కూతురింటికి వెళ్ళింది. 10 రోజులయ్యింది. 15 రోజులు అయ్యింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా ఆ అడవి రాలేదు. ఎలాగైనా రాకపోతుందా, ఇదే కదా దారి అని అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అక్కడ గడిపింది. ఇక బయలుదేరవలసిన పరిస్థితి వచ్చింది. అది ఒప్పందం కదా. బయలుదేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండో కూతురిని పిలిచి పులితో జరిగిన గొడవ గురించి చెప్పింది. పెద్దమ్మ కూతురు కూడా చాలా తెలివైనది. అమ్మను కాపాడాలని ఆలోచించి ఒక పెద్ద బాణ తెచ్చి ఆ బాణలో పెద్దమ్మని కూర్చోబెట్టింది. మూతబెట్టింది. మూతకు గుడ్డ కూడా కట్టింది. దొల్లించి వదిలిపెట్టింది. బాణ దొల్లుతూ అడవిలో పోతూ ఉంది. బాణలోని పెద్దమ్మ హుషారుగా ఉంది. పులి నన్ను ఏమీ చేయలేదు అనుకుంది. బాణ బాణ దొల్లు దొల్లు అంటూ పాట పాడుకుంది. బాణ పులి ఉన్న ప్రదేశానికి చేరింది. బాణ పులి దగ్గరకు సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి కోపం వచ్చి బాణను కాళ్ళతో ఆపింది. పంజాతో గట్టిగా కొట్టింది. బాణ ఢామని పగిలిపోయింది. కనిపించింది. నిన్ను నేను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది. పెద్దమ్మకి చాలా భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకొని ఇలా అంది, ఓ పెద్ద పులి, ప్రయాణంలో ఒళ్ళంతా చెమటలు పట్టింది. నీరసంగా ఉంది కూడా. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువు గాని అని అంది పెద్దమ్మ. పులి సరే అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగి స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. 2 గంటలయ్యింది. పులికి కోపం వచ్చింది. ఆకలి కూడా పెరిగింది. పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మకు వినిపించినా రాలేదు. అప్పుడు పులి పంజా ఎత్తింది. పెద్దమ్మ
బాగా ఆలోచించి 2 గుప్పెట్ల నిండా ఇసుక తీసుకొని పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులికి కళ్ళు కనపడలేదు, కేకలు కూడా బాగా పెట్టింది. చెరువులోనే పడి గిలగిలా తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకొని అడవిలో నడుచుకొని 3వ కూతురి ఇంటికి చేరుకుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.